హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఒక గుడ్ న్యూస్ అయితే కనుక మీ ముందు రావడం జరిగింది. అప్రాక్సిమేట్గా 1 మంత్ నుంచి అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు, వేరే వర్క్ వల్ల, మనకు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ వల్ల. సరే, ఓకే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మనము ప్రజెంట్ అంటే మనం 2008 నుంచి తీసుకుంటే మోర్ దాన్ 14-15 ఇయర్స్ నుంచి మనమైతే కనుక ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి 1 నుంచి అయితే కనుక మనం యాప్ ద్వారా కూడా మన సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే కోచింగ్స్, అది రెగ్యులర్ సబ్జెక్ట్స్ కానీ, సప్లిమెంటరీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా కానీ ఆల్ టైప్స్ ఆఫ్ కోచింగ్స్ అయితే మనతో అవైలబుల్లో ఉన్నాయి. పాస్ట్ వరకు అయితే మనకు అంటే అప్ టు ప్రజెంట్ వరకు అయితే ఇంకా మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఉండేది. మనకి జనవరి 1 నుంచి అయితే యాప్ ద్వారా కూడా మనం అయితే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కింద అంటే జనవరి 1 న్యూ లాంచ్ ఆఫర్ కింద మనం అయితే కనుక 70% డిస్కౌంట్ అయితే మనం కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ డిప్లొమా స్టూడెంట్స్ కోసము. అంటే యాక్చువల్ ఫీజు దాంట్లో చూస్తే ఇంకా మీరు 3000 ఉంటుంది. మీరు జనవరి 1 రోజు అంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్, కానీ కోర్సెస్ అయితే మీకు కనిపివు. అవన్నీ మనకు అవైలబుల్గా ఉంటాయి 1 నుంచి, అంటే ఆ రోజు నుంచే మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ రోజు మీరు తీసుకుంటే కనుక మీకు బెస్ట్ ప్రైస్ 3000 పడుతున్న కోర్స్ మనకు జస్ట్ 900 రూపీస్లోనే మీకు అవైలబుల్లో ఉంది. కాబట్టి ఆ రోజు మాత్రమే, అంటే లిమిటెడ్ ఆఫర్, ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రైస్ అయితే పెరుగుతుంది. కాబట్టి మిస్ కాకోకుండా డిప్లొమా స్టూడెంట్స్ అయితే చూసి తీసుకోండి. కోర్స్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కోర్స్ అయితే తీసుకోండి, ఓకేనా. సరే, ఇది ఆఫర్ మాత్రం ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే. తర్వాత మనం ఏమేమి ఉన్నాయి దాంట్లో, మన దాంట్లో కోర్సెస్ అంటే ఇంకా మీకు ఒక ఐడియా కోసం అయితే ఈ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కలిపి ఒక కోర్స్ ఉంటుంది. వద్దు సార్, నాకు జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చాలు, నేను ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళకి ఓన్లీ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా మీకు అవైలబుల్లో ఉంది. సో నాకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మోర్ దాన్ 100 స్టూడెంట్స్ అయితే కనుక మనకి లాస్ట్ సెమిస్టర్లో సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ షేర్ చేయండి అని అడగడం జరిగింది. కాబట్టి మనం ఈ పీడిఎఫ్ని అయితే మన యాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒక నామినల్ ప్రైస్తో ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు అక్కడ దొరికిపోతాయి. అలా కాదు సార్, మన క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో విత్ సొల్యూషన్స్ కావాలా మనకు అంటే కనుక మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనే కోర్స్ని మీరు పర్చేస్ చేస్తే కనుక సో మీకు అన్ని క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లోనే. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దాంట్లో దొరుకుతుంది, ఓకేనా. బెటర్, మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ కోర్స్ని అయితే పర్చేస్ చేయండి, ఓకేనా. రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ తీసుకోండి, లేదు మనం సప్లిమెంటరీ పడింది అన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి, ఓకేనా. అది మీ ఇష్టం. తర్వాత మనం ఏమేమి ఇస్తున్నాం సార్ ఈ కోర్సెస్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోర్స్ పర్చేస్ చేసినాము, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది ఒక టాపిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం, కోర్సును తీసుకున్నాం. మనకి ఏముంటుంది సార్ అడ్వాంటేజెస్ ఐజీ అకాడమీ ద్వారా మనం కోర్స్ తీసుకుంటే అని డౌట్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్. వీక్లీ వన్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఇది అందరికీ ఉండవు క్లాసెస్. డిప్లొమా వాళ్ళకి లాంచింగ్ ఆఫర్ కింద మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ అంటే ఇది పెయిడ్ కోర్స్, అంటే మీరు ఏదైతే రికార్డెడ్ కోర్స్ తీసుకున్నారో దాంతోపాటు మీకు లైవ్ క్లాసెస్ కావాలంటే అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. కానీ మనం ప్రెజెంట్ అయితే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్నే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లిమిటెడ్ ఆఫర్ ఇది, కాబట్టి మీరు మిస్ చేసుకోద్దండి. వీక్లీ వన్స్ లైవ్ క్లాసెస్ అంటే తెలుసు కదా, జూమ్లో కానీ లేదంటే ఇంకా ఎన్ఎడెస్లో కానీ ఏదో ఒక దాంట్లో మనమైతే క్లాసెస్ తీసుకొని, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, గూగుల్ మీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ క్లాసెస్ ద్వారా అయితే కనుక మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డేనో సండేనో ఏదో ఒక రోజు అయితే నేను క్లాస్ అరేంజ్ చేస్తాను వీక్లీ. ఆ రోజు మీకున్న డౌట్స్ మీరు అడిగితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది 1-to-1 లేదంటే లిమిటెడ్ బ్యాచ్తో అయితే మనం ముందుకు పోవడం జరుగుతుంది, ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, ఓకేనా. తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ బై వాట్సాప్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ మీరు కోర్స్ తీసుకున్న దాని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్కి C23 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనే ఒక కోర్స్ అయితే మీరు పర్చేస్ చేసినారు. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఏదో డౌట్ వచ్చింది చదువుకునేటప్పుడు, వీడియో చూసేటప్పుడు, మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక వాట్సాప్లో ఫోటో తీసుకుంటారు, దాన్ని మన వాట్సాప్ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి షేర్ చేస్తారు. మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది, ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలేదనుకోండి, వీకెండ్లో మనకు ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ టైం తక్కువ ఉంది, మీకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా మన స్టాఫ్ ఏం చేస్తారంటే మీకు లైవ్లో వచ్చేసి ఏదైతే మీకు డౌట్ ఉందో దాన్ని క్లారిఫై చేసేస్తారు. అది ఏదో ఒక మోడ్లో, బై ఫోనో, బై వాట్సాప్, బై జూమ్ మీటింగ్లోనో, ఆన్లైన్ క్లాసెస్లోనో ఏదో ఒక దాంట్లో మీకు అయితే సొల్యూషన్ దొరుకుతుంది, ఓకేనా. ఇది వండర్ఫుల్ ఆఫర్, అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనుకోవచ్చు. మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, డౌట్స్ వస్తే వాట్సాప్ క్లారిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ క్లారిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి అన్ని డీటెయిల్స్, ఓకేనా. తర్వాత ఫ్రీ మెంటర్షిప్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ ఇయర్స్ ఓన్లీ మ్యాథ్స్ తీసుకున్నారు, M1 తీసుకున్నారు, మీకు ఫిజిక్స్లో ఏదైనా చిన్న 1 or 2 డౌట్స్ ఉన్నాయి, ఎట్లా చదువుకోవాలా, ఎలా ప్రిపేర్ కావాలనేది. సో దానికి సంబంధించి ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటే మనం షేర్ చేస్తాం మీకు వాట్సాప్ ద్వారా. ప్లస్ దట్ సెకండ్ ఇయర్లో మనం ఏం చదవాలా, మన డిప్లొమా అయిపోయిన తర్వాత ఏం జరగాల, ఏం చదువుకోవాలా, అంటే మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచే ఈసెట్కి ఎలా ప్రిపేర్ కావాలా, ఇవన్నీ మీకు
ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే పెయిడ్ మెంటర్షిప్ ఉంటుందో ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని జరుగుతుంది. అంటే వాట్సాప్ ద్వారా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది, ఏదైనా క్లాసెస్ ద్వారా కూడా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకి బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు మన ఐసీ అకాడమీ యాప్లో. తర్వాత ఇక్కడ చూడండి, ఒక సూపర్ టాప్అప్ ఫీచర్ అనుకోవచ్చు దీన్ని. ఎలా అంటే కనుక నాన్ ఐసీఈ కోర్సెస్ 20% ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ ఇయర్లో ఉన్నా ప్రజెంట్. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత ఒకటి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కన్నా పోలా, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కన్నా ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 options ఉన్నాయి థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు. ఒకటి ఈసెట్కి వెళ్ళిపోవాలి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం నేను ప్రిపేర్ కావాలి, గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలి. ఇక్కడ చూడండి, ఈసెట్ కావాలంటే ఈసెట్ కోచింగ్ మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఏదో ఒక బెస్ట్ ఆఫర్ ఇస్తాము, మన స్టూడెంట్స్కి తీసుకుంటారు, మీరు జాయిన్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ జాబ్స్ పోయినప్పుడు ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్స్, నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో టెక్నికల్ సబ్జెక్ట్స్ మనం ఎలా ఇస్తాం, మనం బెస్ట్ ఇస్తాం కాబట్టి మన దగ్గర తీసుకుంటారు, అది డౌట్ లేదు. నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి అవసరం ఉన్నప్పుడు సో మనం ప్రొవైడ్ చేయలేదనుకోండి, మన స్టూడెంట్స్ ఏం చేయాలా, మరి నంబర్ ఆఫ్ కోర్సెస్ చూడాలా, నంబర్ ఆఫ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలా, అక్కడంతా స్టడీ చేయాలా, ఏది బెస్ట్ ఉందా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతా అంటారు. ప్లస్ దట్టు మీరు ఏం చేయాలా, ఐసీ అకాడమీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా, నంబర్ ఆఫ్ యాప్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలా, అంత క్లమ్జీగా ఉంటుంది. అలా కాకోకుండా మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చింది ఐసీ అకాడమీ. ఏం సార్ ఆ బెస్ట్ సొల్యూషన్ అంటే, మీరు ఏదైతే టెక్నికల్ అంటే మన దగ్గర ఉన్న కోర్సెస్ని మన యాప్లోనే తీసుకుంటారు, ఏ కోర్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం లేదో ఆ కోర్సెస్ని ఐసీ అకాడమీ ఏం చేస్తుందంటే మీకోసము ఒక టీం ఉంటుంది, టెక్నికల్ టీం ఉంటుంది, కంటెంట్ క్రియేటర్ టీము. వీళ్ళు ఏం చేస్తారంటే బెస్ట్ అంటే మొత్తం యాప్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్ని చూసి ఏవి బెస్ట్గా ఉన్నాయో కోర్సెస్ బయట వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళతో అంటే ఎక్కడైతే మనం ప్రైస్ తగ్గించుకోగలం అవన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళ కోర్సెస్ని మన యాప్లోనే ఇంటిగ్రేట్ చేస్తాం. అర్థమైంది కదా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ కావాలా మనకు, కరెంట్ అఫైర్స్ కోర్స్ని బెస్ట్ ఉన్న కోర్సు, రీజనబుల్ ప్రైస్ ఉన్న కోర్స్ని మనం డిస్కస్ చేసి వాళ్ళతో, అంటే మన టీం డిస్కస్ చేసి మీకోసం మన యాప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే ఐసీ అకాడమీ యాప్ కాకుండా మిగతా యాప్స్ ఏవైతే ఉన్నాయో కోచింగ్ సంబంధించిన అవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసేయండి సింపుల్గా. ఐసీ అకాడమీ కోర్స్ మాత్రమే, యాప్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏవైతే బెస్ట్ ఉంటాయో మీకు మేమే రీసెర్చ్ చేస్తాము, మేమే స్టడీ చేస్తాము, అంతా చూసిన తర్వాత మీకు బెస్ట్ కోర్స్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 499 కోర్స్ ఉంది, ఈ ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ని మనం ఏం చేస్తామంటే అడిషనల్గా మనకున్న ఏదైతే మనకు దీంట్లో మనకు పాసిబిలిటీ ఉందో తగ్గించేకి, అది వీళ్ళతో డిస్కస్ చేసో ఏదో ఒక మోటో మనం మీకు బెస్ట్ ప్రైస్లో ఇచ్చేకి 499 కోర్స్ని 449 రూపీస్ అంటే ఇంకా 50 రూపీస్ తక్కువతో మన స్టూడెంట్స్కి మనం దాన్ని లెస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇది బెస్ట్ ఫీచరే కదా. మీరు నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కావాలా, జనరల్ స్టడీస్ కావాలా, లేదంటే మ్యాథ్స్ కావాలా, అర్థమెటిక్ కావాలా, అలా డిఫరెంట్ కోర్సెస్ ఏదైనా కావాలనుకోండి, మీరు ఏం చేయాల్సి వస్తుంది, మరి వేరే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా, దాంట్లో స్టడీ చేయాలా, ఏది బెస్ట్ కోర్సు, ఏది తీసుకోవాలా, ఏది సూటబుల్ అనేది మనకు అర్థం కాదు, అన్నీ ప్రిపేర్ అయితే పోతా ఉంటాం మనం. సో మన టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. కాబట్టి మీ టైంని వేస్ట్ చేయకోకుండా ఏదైతే మీకు సేవ్ చేసేకుంటుందో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మీకు బెస్ట్ ఇచ్చేదానికోసమే ఐసీ అకాడమీ 2008 నుంచి వర్కౌట్ చేస్తా ఉంది. మీకు బెస్ట్ ఇచ్చేదానికోసం, ఎస్పెషల్గా డిప్లొమా బీటెక్ స్టూడెంట్స్ కోసం, అంటే టెక్నికల్ స్టూడెంట్స్ కోసం ఉన్న బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇచ్చారంటే ఇంకా ఐసీ అకాడమీ అనొచ్చు. అది మేము గొప్పగా చెప్తామని కాదు, పాస్ట్లో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఓకేనా, సరే అర్థమైంది కదా పాయింట్. మన కోర్సెస్తో పాటు వేరే కోర్సెస్ కూడా మీకు కావాల్సిన బెస్ట్ కోర్సెస్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇప్పుడు మన దగ్గర చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ క్లాసెస్కి సంబంధించి అవైలబుల్లో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ మాత్రమే కూడా దొరుకుతుంది మీకు. లేదు సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మాకు కావాలా క్లాసెస్, ఎస్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే 3 మోడ్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం C23కి సంబంధించిన మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, C23 మ్యాథ్స్ అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో మీకు రెగ్యులర్ క్లాస్ దొరుకుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ దొరుకుతుంది, అదేవిధంగా నెక్స్ట్ మీకు ఏం దొరుకుతుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా విత్ సొల్యూషన్తో కూడా దొరుకుతాయి. అంటే 3 మోడ్స్లో దొరుకుతాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతాయి మీకు. ఓకే, సో కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మీకు ఏ కోర్స్ అయితే కావాలో దాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. January 1st లాంచింగ్ కింద అయితే కనుక మీకు 70% ఆఫ్లో అయితే కనుక మనం కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది క్లియర్ కదా. తర్వాత ఒక చిన్న మీకు ఒక నోట్ అయితే ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు M1 తీసుకున్నారు, C23కి సంబంధించింది. అది కోర్స్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 10+ క్లాసెస్ ఉన్నాయనుకోండి, మీరు ఆ క్లాసెస్ చూసి మీరు టెన్షన్ పడద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10+ క్లాసెస్ ఉన్నా కూడా మీకు డే బై డే సిచ్యువేషన్ చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో యాడ్ అవుతానే ఉంటాయి. ఎప్పటి వరకు యాడ్ అవుతాయి సార్ అంటే మీ ఎగ్జామ్ డేట్ వరకు కూడా యాడ్ అవుతానే ఉంటాయి. సో మీకు ఎప్పుడు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుందో అవన్నీ మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాము, మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి
మీరు ఇంక ఎక్కడా చూడాల్సిన పని లేదు. జస్ట్ యాప్ని ఓపెన్ చేసుకుంటారు, మీరు చదువుకుంటూ పోతుంటారు. మీరు చదివేదాన్ని బట్టి, మీరు స్పెండ్ చేసేదాన్ని బట్టి మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా దాంట్లో వస్తుంటాయి. అది క్లాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, షార్ట్కట్ ఫార్ములాస్ కావచ్చు. మీకు ఏదైతే అవసరం ఉందో, మీరు పాస్ కావాలంటే మీకు ఏదైతే నీడ్ ఉందో, అవసరం ఉందో, అవన్నీ డైరెక్ట్గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. అది యాప్ ద్వారా, ఒకటి యాప్ ద్వారా రావచ్చు, వాట్సాప్ ద్వారా రావచ్చు, లేదా లింక్స్ ద్వారా కూడా రావచ్చు. మీకు అంటే వాట్సాప్కి లింక్స్ ద్వారా కూడా రావచ్చు. ఏదో ఒక మోడ్లో అయితే కనుక మీకు 100% ఎవరైతే కాన్ఫిడెంట్గా ఇన్స్టిట్యూట్ని బిలీవ్ చేసినారో వాళ్ళకి 100కి 200% పాస్ అయ్యేటట్లా మనం ప్రూవ్ చేసుకున్నాం. 2008 నుంచి ఇంతవరకు కూడా మనం ప్రూవ్ చేసుకుంటూనే వస్తాం. కాబట్టి మనం ఇంకోసారి చెప్పాల్సిన పని లేదు. ఓకే, క్లియర్ కదా? సో నో డౌట్ క్లాసెస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు ఏం టెన్షన్ పడద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీడిఎఫ్ తీసుకున్నారు, పీడిఎఫ్ తీసుకుంటే మీకు 23కి సంబంధించిన ఏదైనా ఫిజిక్స్ అనుకోండి ఎగ్జాంపుల్కి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ లేవు. అప్రాక్సిమేట్గా 84 పేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక పీడిఎఫ్ నేను యాడ్ చేయడం జరిగింది. మీరు అది డౌన్లోడ్ చేసుకోండి, అది చూడండి. అలా పీడిఎఫ్స్ మీకు అప్డేటెడ్గా వస్తూనే ఉంటాయి. మిమ్మల్ని ఇంకా షార్ప్గా, ఇంకా క్వాలిటీగా ప్రిపేర్ చేస్తూనే ఉంటాం మేము. ఓకేనా? సో క్లాసెస్ తక్కువ ఉన్నాయని, కోర్స్ కంటెంట్ తక్కువ ఉందని ఏ మాత్రం మీరు ఆలోచించదండి. మీరు డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయండి. మీకు అప్ టు ఎగ్జామ్ వరకు మీకు కరెక్ట్ ఒక స్ట్రైట్ లైన్లో, రైట్ ట్రాక్లో మిమ్మల్ని ఎగ్జామ్ వరకు తీసుకోపోయి మీరు పాస్ అయిపోయి మీరు బయటకు వచ్చి మరీ సెకండ్ ఇయర్ సంబంధించిన లేదా నెక్స్ట్ ఇయర్ సంబంధించిన క్లాసెస్ మీరు తీసుకోవాలా, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్ తీసుకోవాలా. సో మీకు వన్ అండ్ ఓన్లీ యాప్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్. మీకు ఏదైతే టెక్నికల్గా స్టూడెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సంబంధించి అన్నిటికి సంబంధించిన సొల్యూషన్ మన ఐసీ అకాడమీ యాప్లో అయితే దొరుకుతుంది అనేది మాత్రం 100% షూర్. ఓకేనా? సరే, ఇంకా మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం క్లాసెస్ యాప్ ద్వారా అంటే కనుక అప్ టు 10th వరకు. అంటే ప్రజెంట్ అయితే ఇంకా మనము 5th క్లాస్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, డిప్లొమాకి సంబంధించినవి ప్లస్ బీటెక్ సంబంధించినవి. ఇవే కాకోకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తానా దానికి సంబంధించి కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికి సంబంధించిన క్లాసెస్ ఆల్రెడీ నేను ప్రీవియస్ చెప్పినాను కదా, మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాం అవే కాకోకుండా అదర్ దాన్ ఐసీఈ కోర్సెస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి. అది కూడా 10 to 20% డిస్కౌంట్తో, బయట ప్రైస్ కంటే కూడా 10-20% ఎక్కువ డిస్కౌంట్తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన స్టూడెంట్స్ కోసం కదా. ఇది యాక్చువల్ చెప్పాలంటే గుడ్ న్యూసే కదా మనకి అందరికైతే ఇంకా. ఓకే, సరే. ప్లస్ మీరు జాయిన్ అయ్యేదే కాకోకుండా మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ బ్రదర్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అయితే నియర్ బైలో ఉన్నాయి. ఎందుకు మనం ఇప్పుడు డిసెంబర్ ఎండ్లో ఉన్నామంటే ఇంకా జనవరి స్టార్టింగ్లో వస్తున్నాం. కాబట్టి మనకి ఎగ్జామ్స్ జస్ట్ 3-4 months ఉన్నాయి కదా మనకు. కాబట్టి మిస్ కాకోకుండా కోర్సును పర్చేస్ చేయండి. ప్యారలల్గా నీట్గా మనం ఏదైతే కోర్సెస్ ఉన్నాయో మనం ఎలాగైతే చెప్పినామో అదే చదువుకోండి, అంతే చాలు. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. మీకు ఏదైతే స్పూన్ ఫీడింగ్ అంటారు కదా సింపుల్గా, అంటే మీకు ఏదైతే కావాలో అదంతా మేమే ప్రొవైడ్ చేసి మీకు ఇస్తా ఉంటాం. కాబట్టి మీరు ఏమి ఆలోచించాల్సిన పని లేదు. క్లియర్ కదా? సరే, ఓకే. ఓవరాల్గా అయితే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఏదన్నా కానీ 5th క్లాస్ నుంచి ఏ లెవెల్లో ఉన్నా కూడా మీరు ఎడ్యుకేషన్లో మీరు మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను, అది కూడా దాంట్లో కూడా జాయిన్ కండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ కూడా మీకు వస్తాయి. ఓకే కదా? యాప్ని అయితే మిస్ కాకుండా డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ని మాత్రం పర్చేస్ చేసేటప్పుడు January 1st రోజు పర్చేస్ చేయండి. ఎందుకంటే మీకు ఆఫర్స్ అదొక రోజు మాత్రమే ఉంటుంది. మిస్ కాకుండా చూసుకోండి. అది కూడా లిమిటెడ్ ఉంటాయి. ఓన్లీ 50 మెంబర్స్కి మాత్రమే అంత 70% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కదా, మరీ తక్కువ ప్రైస్కి అయితే మనం ఇవ్వలేము. కానీ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్ టు 70% వరకు అయితే పోవడం జరిగింది. కానీ 50 members క్రాస్ అయినారనుకోండి ఇంత డిస్కౌంట్ అయితే మనం ఇవ్వలేము. ఎందుకంటే అంత క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ మీకోసం అయితే ప్రిపేర్ చేసినాం. కాబట్టి స్టాఫ్ అవన్నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రైస్ అయితే పెంచాల్సి వస్తుంది. ఆ బటన్ మీ పైన పడకూడదు అంటే మీరు ఇమీడియట్గా అయితే క్లాసెస్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.